ప్రజల కోసం ప్రశ్నిస్తున్న కార్పొరేట్లని బయటికి పంపించేస్తారు. ప్రజల గొంతుకలు ఏవైతే కార్పొరేట్ల గొంతుకలు కూడా మూసేస్తున్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నారు. ఈ ప్రజల సమస్యలపైన ప్రశ్నించే కార్పొరేటర్లని బయటికి నెట్టేసినామా, లేకపోతే ఫార్మ్ హౌస్లో కూర్చున్న ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మేము చెయ్యలేని డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని అడ్డుకోండి, సభ జరగనివ్వద్దని చెప్పి ఏదైతే అడ్డంకులు వేసి ఆటంకాలు సృష్టించే వ్యక్తుల్ని బయట తీసుకొని వెళ్ళిర్రా యావత్ తెలంగాణ సమాజం ఏదైతే సంబంధించి మీడియా ద్వారా చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనించారు. మేము ఇచ్చిన డెవలప్మెంట్, మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము. హైదరాబాద్ నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలకే పరిమితం అయిపోతుంది, చేతలు ఏం చేయట్లేదు అని కూడా ఒక వర్గం వస్తుంది. మాట్లాడే వ్యక్తులు 10 ఏళ్ళుగా వారు చేయలేంది సంవత్సర కాలం పాటులో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన అభివృద్ధి చేసిందో, ఏదైతే మహిళలకు కానీ, గిరిజనులకు కానీ, రైతులకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ మేము ఇచ్చిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్న, కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అన్నింటినీ కూడా ఏదైతే తట్టుకొని ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి ప్రజలకు అందుబాటులో ఉంటూ మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఒక బోగస్ ప్రచారాన్ని చేసి సోషల్ మీడియాలో దాన్ని ఒక విమర్శలు, దానిపైన విషం జిమ్మే ఒక ప్రయత్నం చేస్తారు. దానికి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ కూడా కొంత నిరసన వ్యక్తం చేసే చూసాము. భిక్షాటన ఇక్కడ చేసే బదులు బీజేపీ కార్పొరేటర్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వారు కేంద్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర చేస్తే కనీసం తెలంగాణ రాష్ట్రం కోసం ఇంకొన్ని నిధులన్న తీసుకొచ్చే ఒక కార్పొరేటర్ ఉంది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిలర్ మీటింగ్ అయితే ఈరోజు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే కొంత బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కొంత ఆందోళన చేశారు. ఏదైతే బడ్జెట్కి సంబంధించిన కానీ దావోస్ పర్యటన నుండి వచ్చిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితి అయితే ఎదుర్కోవడం అయితే జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది అరెస్ట్ చేయడం సిచ్యువేషన్ కూడా వచ్చేసింది. ఎందుకంటే గత ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్ అవర్స్ పెట్టాలన్నట్టు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ప్రశ్నించిన తరుణంలో దానిలో కొంత ఆందోళన ఉద్రిక్త అయితే ఏర్పడింది. మరి ఇంకా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి చూస్తూనే ఉన్నాను తెలుగు 360.